తమిళనాడు రాజకీయాల్లో డీలిమిటేషన్ వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. పార్లమెంట్లో సీట్ల పునర్విభజనపై కేంద్రం మళ్లీ బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంటే సౌత్ వర్సెస్ నార్త్ పొలిటికల్ బాటిల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక్కడే అసలైన ట్విస్ట్. డీలిమిటేషన్పై డీఎంకే వైఖరి మారిందన్న ప్రచారం ఒక్కసారిగా తమిళనాడు పాలిటిక్స్ని షేక్ చేస్తోంది. ఇంతకీ డీఎంకే స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందా? రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందా? సీఎం విజయ్ ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ వెనకున్న వ్యూహం ఏంటి? మరికొద్దిసేపట్లో తమిళనాడు సీఎం విజయ్ డీలిమిటేషన్పై ఆల్ పార్టీ ఎంపీల సమావేశం నిర్వహించబోతున్నారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడుపై పడే ప్రభావంపై అన్ని పార్టీల ఎంపీలతో చర్చించబోతున్నారు. ఇప్పటికే డీలిమిటేషన్ని విజయ్ బయాస్డ్ మూవ్గా అభివర్ణించి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎంపీలను ఒకే వేదికపైకి ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు డీఎంకే అన్నాడీఎంకే సమావేశాన్ని బాయ్కట్ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఈ సమావేశంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల రాష్ట్ర పార్లమెంటరీ ప్రాతినిధ్యంపై పడే ప్రభావం గురించి చర్చించి తమిళనాడు తరఫున ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించాలన్నది విజయ్ ఉద్దేశం. అయితే డీఎంకే అన్నాడీఎంకే ఖైర్హాజరు కావడంతో యూనిటీ డెసిషన్పై ఇప్పుడు సందిగ్ధత ఏర్పడింది. ఇదే టైంలో సిపిఐ మాత్రం తమిళనాడు ప్రయోజనాల విషయంలో రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు ఒకే యూనిట్గా నిలవాలని పిలుపునిస్తోంది. విజయ్ ప్రభుత్వానికి ప్రస్తుతం అసెంబ్లీలో మద్దతిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎంలున్నాయి. ఒకసారి విజయ్ ఎజెండా చూస్తే తమిళనాడు ప్రయోజనాలపై అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. డీలిమిటేషన్పై తమిళనాడు తరఫున ఉమ్మడి స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని పిలుపునిస్తున్నారు. ఢిల్లీకి తమిళనాడు వాయిస్ని మరింత బలంగా వినిపించాలంటున్నారు విజయ్. డీఎంకే కాంగ్రెస్తో విభేదాలకు అతీతంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్పై రాజకీయ లెక్కల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చారు. సౌత్ రాష్ట్రాల ఎంపీలతో సమన్వయం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు కొత్త వ్యూహం రచిస్తున్నారు. మరోవైపు డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే తన స్టాండ్ ను క్లియర్ చేసింది. పార్టీ మొదటి నుంచి డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తోందని, భవిష్యత్తులోనూ అదే వైఖరితో కొనసాగుతుందని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. అసలు ఇది కొత్త విషయం కాదని, కేంద్రం ఇప్పుడే తెరపైకొచ్చినట్లు ప్రొజెక్ట్ చేస్తోందని డీఎంకే చెప్తోంది. డీలిమిటేషన్ పై డీఎంకే స్టాండ్ ఏంటో చూద్దాం. 1971 జనాభా లెక్కల్నే ప్రాతిపదికగా కొనసాగించాలి. మరో 25 ఏళ్ల వరకు 1971 సెషన్స్ నే పరిగణించాలి. అన్ని రాష్ట్రాలకు 50% లోక్సభ సీట్లు పెంచాలి. సీట్ల పెంపులో అన్ని రాష్ట్రాలకు సమాన ఫార్ములా ఉండాలి. 50% సీట్లు పెంపుపై హామీని అమలు చేయాలి. డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాల వారీగా సీట్ల వివరాలు ఇవ్వాలి. ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు వస్తాయో ముందే స్పష్టం చేయాలి. తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యానికి రక్షణ కల్పించాలి. ఇప్పటికే ఏప్రిల్లో రాజ్యాంగంలోని 131వ సవరణ బిల్లును ప్రతిపక్షాలు కలిసి ఓడించాయి. లోక్సభ సీట్ల సంఖ్య పెంపుపై ఉన్న ఫ్రీజ్ ను ఎత్తివేయడమే ఆ బిల్లు ఉద్దేశం. అప్పట్లో ఎంకే స్టాలిన్ బిల్లుకు వ్యతిరేకంగా దాని కాపీని కూడా కాల్చిపడేశారు. అయితే రాజకీయ సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతివ్వడంతో డీఎంకే జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్ నుంచి బయటకు వచ్చింది. ఇదే సమయంలో 3 మార్పులు చేస్తే డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతిచ్చే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు లోక్సభ సీట్లు ప్రస్తుతం 39. పార్లమెంట్లో తమిళనాడు వాటా 7.2%. 50% ప్రకారం సీట్లు పెంచితే 59 సీట్లకు ఇక్కడ పెరుగుదల ఉంటుంది. సో జనాభా ప్రాతిపదికన అయితే ఇంకా తగ్గుతుంది. డీలిమిటేషన్తో రాష్ట్ర వాయిస్ తగ్గుతుందని ఇప్పుడు అందుకే రాష్ట్రం ఆందోళన పడుతోంది. పెద్ద రాష్ట్రాల రాజకీయ బలం మరింత పెరుగుతుందని వాదిస్తోంది. అందుకే తమిళనాడు రాజకీయాలకు అతీతంగా డీలిమిటేషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. డీలిమిటేషన్ ఇప్పుడు కేవలం నియోజకవర్గాల రీడ్రాయింగ్ వ్యవహారం కాదు. ఇది సౌత్ ఇండియా రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అంశంగా మారింది. జనాభా పెరిగిన రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం న్యాయమా, లేక జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు న్యాయం చేయాలా? ఇది అసలు డిబేట్. ఒకవైపు కేంద్రం 543 నుంచి 850కి లోక్సభ సీట్ల పెంపు దిశగా అడుగులు వేస్తుంటే, మరోవైపు తమిళనాడు మాత్రం తమ పార్లమెంటరీ వాయిస్ తగ్గకూడదని ఒక్క తాటిపైకి వస్తోంది. మరేం జరగబోతుంది అనేది చూడాలి.